ఇవాళ అనేక వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దాన అమలులో వైఫల్యం చెంది ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ కుప్పకూల్చారు. మనం పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు సకాలంలో పెట్టి ఊరికి ఒక పల్లె ప్రకృతి వనం ఇచ్చి, ఒక ట్రాక్టర్ ఇచ్చి, వైకుంఠధామాన్ని ఇచ్చి, ఒక డంపింగ్ యార్డ్ ఇచ్చి, తెలంగాణ శాసనసభలో పెనుబలి మండలం కొత్తకారాయగూడ యొక్క వైకుంఠధామాన్ని శాసనసభలో ప్రదర్శించడం జరిగింది. అంటే అంత గొప్పగా కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ గారి కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నిర్ణయం చేసే విధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు నిధులు ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పి పారిశుద్ధ్యం మీద కానివ్వండి, పచ్చదనం మీద కానివ్వండి, గ్రామాలకు సంబంధించిన అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఆ రోజు పంచాయతీ వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా లైట్ వేసిన దిక్కు లేదు. పల్లె ప్రకృతి వనాల్లో చెత్త తీసిన వాళ్ళు లేదు, అసలు ఉన్నాయో లేవో తెలియదు. కొన్ని చోట్లయితే ఆల్రెడీ పల్లె ప్రకృతి వనాలను నరికి తల్లాడ మండలం పిరపాక కానీ ఇంకా 2-3 గ్రామాలు మా దృష్టికి వచ్చినాయి. ఆల్రెడీ ఆ పల్లె ప్రకృతి వనాలు 10 ఏళ్ల నుంచి పెరిగిన చెట్లను నరికి ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ పల్లె ప్రకృతి వనాల దృష్టి లేదు. గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ మూలపడిపోయింది. ఈ ప్రత్యేక అధికారుల పరిపాలనలో లైట్ల డబ్బులు, గ్రామ పంచాయతీకి వస్తున్న డబ్బులు ఏం వస్తున్నాయో, వాళ్ళు ఏం లైట్లు వేస్తున్నారో, ఏం తీర్మానాలు చేస్తున్నారో స్థానిక పరిపాలన లేక ఇవాళ గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి కుప్పకూలిపోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు చూసాం యూరియా కష్టాలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండాకాలంలోనే ఏ రాష్ట్రాల్లో ఎక్కడ వాడకుండా యూరియా నిల్వలు ఉన్నాయో గుర్తించి తెలంగాణకి తీసుకొచ్చి స్టాక్ పాయింట్ పెట్టి సొసైటీల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్క రైతు కూడా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో లైన్లలో ఉండకుండా మరి గుండె మీద చేసుకొని చెప్పాలి రైతు సోదరులు యూరియా సరఫరా చేసిన పరిస్థితిని. ఇవాళ ఆ యూరియా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఆ యూరియా ఒక లోడ్ వస్తుందంటే ఎన్ని కిలోమీటర్ల మేర రైతులు నిలబడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు ఒక చీర ఇచ్చినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నది. ఇవాళ తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి పథకం సక్రమంగా అమలు అవుతున్నది లేదు. మనం ఉన్నప్పుడు దసరా చీరలు పంపిణీ చేసినాం. కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలకు దసరా చీరలు పంపిణీ చేస్తే దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేదు. రంజాన్ వచ్చిందంటే తోఫా ఇచ్చి ప్రత్యేకంగా బట్టలు ఇచ్చి ముస్లిం సోదరుల్ని గౌరవించడం. క్రిస్మస్ వచ్చిందంటే క్రైస్తవులకు కూడా బట్టలు ఇచ్చి వాళ్ళని గౌరవించి వివిధ మత ఆచారాలని కాపాడిన పరిస్థితి గతంలో ఉండే. ఇవాళ ఏ రకంగా జరుగుతుందో మీరు గమనించాలి. మన ఎదురుగానే జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడున్న హాస్పిటల్ని మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా 50 పడకల నూతన బిల్డింగు హరీష్ రావు గారి సహకారంతో నిర్మాణం పూర్తయి ఇలా మన కళ్ళ ముందే కనపడుతుంది. ఓపెనింగ్ చేయడానికి కూడా స్వయం లేదు. సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ 35 కోట్లతో నిర్మాణం చేసి పూర్తయి ఇప్పటికి 2.5 ఏళ్ళైంది. అప్పుడు హరీష్ రావు గారిని పూర్తయింది మనం ప్రారంభించమంటే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, హడావుడికి ఎందుకు మంచిగా చేద్దాం ఉన్నారు. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయింది. 2.5 ఏళ్ళైంది. ఆ కలర్లని పోతున్నాయి తప్ప హాస్పిటల్ ప్రారంభించలేదు. మీరు కల్లూరు పోతే చూడండి, రోడ్డు మీదనే 50 పడకల హాస్పిటల్ మెయిన్ రోడ్డు మీద. అది కూడా మరి చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగానో మరి ఎగలరావు గారు ఉన్నప్పుడు అది కూడా శిథిలావస్థలో చేసిన బిల్డింగ్ని ఇవాళ హరీష్ రావు గారి సహకారంతో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా కల్లూరులో ఎంత మంచి హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగిందో మరి దయచేసి గమనించండి. మనం చేసిన అభివృద్ధి తప్ప ఇవాళ వేరే అభివృద్ధి లేదు. ఇవాళ వీళ్ళు గంగదేవిపాడు కానీ పెనుబలి మధ్యన మన సతీష్ వాళ్ళ బ్రదరు వాగులో కొట్టుకుని పోయి చనిపోయాడు. మనం బ్రిడ్జి నిర్మాణం కావాలంటే ప్రశాంత్ రెడ్డి గారిని పిలిపించి ఆ నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి వాళ్ళ రాకపోకలు కూడా ఆల్రెడీ కొనసాగించే విధంగా అది మన హామీలోనే పూర్తి కావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మండలంలో అనేక విధంగా అభివృద్ధి కార్యక్రమాలని మనం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లో రాజకీయ జోక్యం ఎట్లుంది. ఇలా ఆఫీసులకు పోవాలంటే ఎంఆర్ఓ ఎండిఓ భయపడే పరిస్థితి. మీరు రావద్దు, మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు మనం బతిలాడుతున్నారు. పోలీస్ స్టేషన్ అయితే మీరు అసలు రావద్దు అనే పద్ధతిలో
పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తుండ్రు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు పోతున్నారో సీసీ కెమెరాలో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫలానా ఎందుకు వచ్చిందని చెప్పి ఎస్ఐలు అడిగే పరిస్థితి కనపడుతుంది. ఇలా ఊరికి ఒక చోట నాయకుడు తయారై ఎంతమంది ఎన్ని గ్రూపులు తయారైనాయో ఎంతమంది అధికారులను ఇబ్బంది పెడుతుండ్రో మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు. మనం ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితి అరాచక పద్ధతులు మనం పాల్పడలే. మనం ఏ రోజు కూడా రాజకీయ కక్షతో మనం అధికారంలో ఉన్నప్పుడు చెలాయించలే. ఇవాళ ఇల్లు వచ్చినాయంటే మా జెండా పట్టుకున్న వారికి తప్ప, లేదు మా పార్టీలో సవాలు కప్పుతాం ఇంకొక 5 రిజర్వ్ పెట్టామని చెప్పి ఇలా బ్లాక్ మెయిల్ చేసే విధంగా నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇంధనం ఇళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో, అదే నిరుపేదలు గృహలక్ష్మి కింద మన ప్రభుత్వంలో కొన్ని కట్టుకుంటే ఇంధనం ఇళ్ళలో ఇల్లు ఇవ్వలే. ప్రభుత్వాలు మారచ్చు, కానీ మంజూరైన పనులని ఏ లబ్ధిదారులకైతే ఇల్లు మంజూరైనాయో ఆ పనుల్ని మనం ఇలా ఇచ్చే పరిస్థితి లేదు. సర్పంచులకు రావాల్సిన పెండింగ్ డబ్బులు రాక గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మన గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ తీసుకొచ్చిన సింగరేణి సంస్థ డబ్బులతో ఇవాళ సింగరేణి సంస్థ సత్తుపల్లి యొక్క నిధుల్ని డైవర్ట్ చేసి ఇవాళ మన ప్రాంతానికి రావాల్సిన డబ్బులు రాకుండా మనం నిర్మాణం చేసిన అన్ని రేట్లు వేసి కొన్ని టేకుల పని కాడ చూస్తే పూర్తయ్యేది ఆగింది, బిల్లులు రాలా. షాదీకాల నిర్మాణం మనం ఇచ్చినాం, దానికి సంబంధించి కూడా సక్రమంగా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే ఇవాళ మనం ఒకదాని అంటే ఒకటి చూసుకుంటూ పోతా ఉంటే మనం మంజూరైన పనులని వాటిని అమలు పూర్తి చేయకుండా వాటికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా ప్రయత్నం, ఈ ప్రభుత్వాలనే కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజల అధికారం ఇస్తే మనం ముఖ్యమంత్రి అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, ఇవ్వకపోతే ఉన్నాం. కానీ అంత మాత్రాన మరి గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులని, గత ప్రభుత్వంలో మంజూరైన నిర్మాణ కార్యక్రమాలకు మరి ఆపడం, బిల్లులు ఇవ్వకుండా చేయాలనే ఒక పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఈ అన్ని విషయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకనే కేటీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పేరుతో మరి కార్డ్స్ ప్రింటింగ్ చేశారు. అవి కూడా 2-3 రోజుల తర్వాత మీ దగ్గరికి తీసుకొస్తాం. అవి కూడా ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ వైఫల్యాన్ని ప్రజలకు వివరించడం ద్వారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి, మండలాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, ఇలా ప్రజా పాలనలో ఏ రకంగా గాడిన పెట్టకుండా ఏ రకంగా తిరోగమన దశలో పరిపాలన కొనసాగుతుందో ఈ అన్ని విషయాలను ప్రజలకు చెప్పి మన ప్రతిపక్షంలో ఉన్నాం. దయచేసి మీరు గమనించండి. నేను 2009 కానీ 2014లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ రజిత ఆ రోజు అధికారంలో లేదు. నేను అయినా కూడా జడ్పీటీసీ అమ్మాయి గెలిచింది. ఎంపీపీ మనం లింగగూడెం గ్రామానికి ఇచ్చినాం. మన అధికారం లేకపోయినా కూడా ఈ మండలంలో గెలిచిన చరిత్ర ఉంది. అందుకని అధికారం సంబంధం కాదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత శాసనసభ్యుడిగా నేను ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది, ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు చర్చించుకుంటున్న సందర్భం ఉన్నది. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉందనే భావంతో కాకుండా ప్రతిపక్షంలో మనం ఉన్నా ఏ రకంగా గెలవచ్చో 2014లో జరిగిన ఎంపీపీ ఎలక్షన్లో కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో మనం ఆ రోజు రాష్ట్రంలో మరి అధికారంలో లేకపోయినా ఇక్కడ తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి ఈ మండలంలో గెలిపించుకున్నాం. సత్తుపల్లి గెలిపించుకున్నాం, వేమసూరు కూడా గెలిపించుకున్నాం, అప్పుడు తలారి కూడా గెలిపించుకున్నాం. కాబట్టి ఇక్కడ అధికారం ఉందా లేదనే సందర్భం కాకుండా ప్రతిపక్షంలో కూడా ప్రజల విశ్వాసం ఏ రకంగా చూరగొనవచ్చో ఎవరికి వాళ్ళుగా మీరు ఆలోచించుకొని మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా సంవత్సరాల నుంచి చాలా మంది మరి మీరందరూ కూడా ఎన్నికల్లో పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టి ఎంపీపీ ఎస్టీ జనరల్ అయింది, జెడ్పీటీసీ బీసీ మహిళ అయింది. ఆ బీసీ మహిళను కూడా మనం నిర్ణయించుకొని తప్పనిసరిగా ఈ రిజర్వేషన్సే ఉంటాయి అనుకొని మనం అందరం కూడా పనిచేసి ఒక రిజర్వేషన్ అసెట్ అయినా కూడా వచ్చిన రిజర్వేషన్లో కూడా మరి మనం బీసీలకు ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి వేరే భావన ఆలోచన పెట్టుకోకుండా మనం అభ్యర్థుల్ని నిర్ణయించుకొని ముందుకెళ్లే దిశగా మీరందరూ పనిచేయాలని పిలిచిన వెంటనే పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.